బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నేను నవంబర్ 1 చెప్పానండి, 11th to 14th మనకి ఫ్యామిలీ వీక్ జరుగుతుంది అని చెప్పేసి అది ఇప్పుడు రన్ అవుతూ ఉంది. మనకి ఆల్రెడీ నిన్నటి వరకు చూసాము. నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు, రోహిణి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. అలాగే రేపు యష్మి వాళ్ళ ఫాదర్ కూడా వస్తారు. ఆల్రెడీ లైవ్లో కూడా మనం అది చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఎవరి కోసం ఎవరు వస్తారు అంటే, నిఖిల్ కోసం వాళ్ళ అమ్మగారు వస్తారు. ఆ తర్వాత ప్రేరణ కోసం వాళ్ళ హస్బెండ్ శ్రీపాద వస్తారు. అవినాష్ కోసం వాళ్ళ వైఫ్ అనుజ వస్తారు. ఇక అందరూ ఎంతో బాధపడుతున్న తేజ కోసం వాళ్ళ అమ్మగారు కూడా రావడం జరుగుతుంది. ఇవి మామూలుగా మనకి కమింగ్ ఎపిసోడ్లో జరగబోయేటటువంటివి. ఇవే కాకుండా మనకి శివాజీ గారు అండ్ అమర్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరుగుతుంది. ఎవరి కోసం రావడానికి అవకాశం ఉంది, వస్తున్నారని తెలుసు కానీ ఎవరి కోసం అనేది తెలియదు. ఈ విషయంలో నేనేమనుకుంటున్నానంటే, శివాజీ గారు అమర్ వస్తే గౌతమ్ కోసం కానీ, లేదా టేస్టీ తేజ కోసం కానీ, లేదా విష్ణుప్రియ కోసం కానీ రావాలి. టేస్టీ తేజ కోసం వాళ్ళ అమ్మగారు ఎలాగో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. గౌతమ్ కోసం ఎవరు వస్తున్నారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి వీలు కాక ఏమైనా అమర్ని పంపించారా అనేది అయితే తెలీదు. ఇకపోతే విష్ణుప్రియకి వాళ్ళ సిస్టర్ రావాలి, బట్ ఆవిడకి ఏమైనా వీలు కాక శివాజీ గారిని, అంటే ఫాదర్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి శివాజీ గారిని ఏమైనా పంపిస్తున్నారో తెలీదు. బట్ అమర్ శివాజీ వీళ్ళిద్దరూ అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, నిఖిల్ కోసం కావ్య వస్తుంది అని చెప్పేసి చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నిఖిల్ కోసం కావ్య రావట్లేదండి, నిఖిల్ కోసం వాళ్ళ అమ్మగారు మాత్రమే వస్తున్నారు. ఇవి మనకి రేపు జరగబోయేటటువంటి విశేషాలు అన్నమాట. థ్యాంక్ యూ, వెల్కమ్.